టెన్షన్ పడకు. నీకోసం వాడు కోడల్ని తీసుకురాలేడా? పెళ్లి చేసుకునే పనికి మనలోడు ఎవర్రా? తీసుకురండి రా. వదలండి. వదలండి. అరవకు. వదలండి. వదలమంటే వదలండి. ఏంటి బాబు ఇది? ప్రాణాలు పోసే మంత్రసారని మీరు నా ప్రాణం తీయాలనుకుంటున్నారు. ఇది మీకు న్యాయమేనా? న్యాయం గురించి నువ్వు మాట్లాడితే చాలా అన్యాయంగా ఉంటుంది. నేనేం తప్పు చేశాను బాబు? దుర్గమ్మ, నీ ప్రాణాలు తీయటమే మా టార్గెట్ అనుకుంటే నువ్వు చచ్చి ఇప్పటికీ ఎన్నో ఏళ్ళయ్యుండేది. ఆ రోజు నిన్ను బెదిరించాం, దక్ష కూతుర్ని చంపేయమని చెప్పాం. కానీ నువ్వు చేసిందేంటి? నమ్మక ద్రోహం. ఇప్పుడు చెప్పు, నీలాంటి ద్రోహిని క్షమించాలా? దక్షమ్మ దేవత బాబు. సాయం అని అడిగితే ఆ తల్లి చేతికి ఎముకలేనట్టు దానం చేసేది. అలాంటి తల్లి బిడ్డ ప్రాణం తీయమంటే నేనెలా తీయగలను చెప్పండి? అందుకేనా బతికున్న పిల్ల చనిపోయిందని చెప్పావు, దీక్షితులింటికి చేర్పించావు, అక్కడ పెరిగేలా చేశావు. ఆ జానకి మమ్మల్ని ఎప్పటికప్పుడు ఎదురిస్తూ ఉంటే పూజారి కూతురికి ఇంత ధైర్యం ఎలా వచ్చిందని మేమనుకున్నాం. ఇదంతా తెలిసిన నువ్వు పిచ్చి వెదవల్లారా, దక్షమ్మ కూతురికి ధైర్యం రాకుండా పిరిగ్గా ఉంటుందా అని నవ్వుకున్నావు, అంతే కదా? లేదు బాబు, ఆ పసి ప్రాణం తీయలేక నేను నాటకం ఆడిన మాట నిజమే. ఎవరికీ తెలియకుండా ఆ పాపని నేనే పెంచుకోవాలనుకున్నాను. కానీ దైవం పాపని దీక్షితులు గారి దగ్గరకు వచ్చేలా చేసింది. ఇందులో ఎవరికి ఏ నష్టము జరగలేదు. జానకి ఇప్పటికీ తన పుట్టుక గురించి తెలియదు బాబు. ఇంకెందుకు భయపడుతున్నారు? ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావంటే నిన్ను క్షమించాలా దుర్గమ్మ? ఎంతో తెలివిగా దక్షనే పైకి పంపించిన వాణ్ణి, అలాంటిది దక్ష కూతుర్ని ఆ పోలికలతో ధైర్యంగా ఉన్న జానకిని వదిలేస్తానని నువ్వెలా అనుకున్నావు? ఈ నిజం దాచిన నీకు ఈ భూమి మీద నూకలుంటాయని ఎలా అనుకున్నావు? అనయ్య, ఈ ముసల్ది మామూలుది కాదు. మా నుంచి తప్పించుకుని పరిగెడుతూ వదినికి ఫోన్ చేసింది. రుద్రానికి ఫోన్ చేసిందా? మన గురించి ఏమైనా చెప్పిందా? లేదన్నయ్య, జానకి అని నిజం చెప్పే ప్రయత్నం చేసింది. నేనే ఫోన్ లాక్కుని ఆఫ్ చేసి విసిరేశాను. ఇది కలికాలం తమ్ముడు, మనలాంటి రాక్షసులకి కలిసొచ్చే కాలం. అందుకే ఇది నిజం మాత్రం చెప్పలేకపోయింది. ఇంకా ఈ ముసల్దాన్ని మీ వదిన కాదు కదా, ఆ బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు. దీన్ని రక్షించడానికి ఏ దైవం దిగొస్తుందో నేను చూస్తాను.